వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. చండీగఢ్ పంజాబ్ దే అదే మాట మీద ఒకే వేదిక పైన నిలబడ్డారు ఆప్, కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు. కేంద్రం తెస్తున్న 131వ రాజ్యాంగ అధికరణ సవరణ బిల్లు చుట్టూ పంజాబ్లో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ నేరుగా రాష్ట్రపతి పరిధిలోకి వస్తుంది. అంటే పంజాబ్ రాజధానిపై తమ హక్కులు తగ్గిపోతాయని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. పంజాబ్ రాజకీయాల్లో అరుదైన కలయిక చూసిన ఈ బిల్లుపై ప్రత్యేక కథనం చూద్దాం. పంజాబ్, హర్యానా సంయుక్త రాజధాని చండీగఢ్ పై కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతోంది. రాజ్యాంగ అధికరణ 131ని సవరించి చండీగఢ్ ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకువస్తామని కేంద్రం ప్రతిపాదించింది. అంటే చట్టాలు చేయడంలో ప్రధాన అధికారం నేరుగా రాష్ట్రపతికి ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లాగే ఈ ప్రతిపాదనతో పంజాబ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరిగిపోయింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లాగే ఈ ప్రతిపాదనతో పంజాబ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరిగిపోయింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. చండీగఢ్ పంజాబ్ కు గుండెకాయ, దానిని లాక్కోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని మాన్ మండిపడ్డారు. మన గ్రామాలు, మన భూముల మీద నిర్మించిన నగరం ఇది. గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా చండీగఢ్ పంజాబ్ దే అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హక్కును వదలమంటే వదలము అంటూ బహిరంగంగా హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆప్ జాతీయ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రంపై నిప్పులు చెరిగారు. పంజాబ్ గుర్తింపుపై దాడి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఎన్నడూ తలవంచలేదు అని వ్యాఖ్యానించారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా కూడా అంతే తీవ్రంగా స్పందించారు. చండీగఢ్ పంజాబ్ దే, దానిని లాక్కోవాలంటే తీవ్ర ప్రతికూల పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర నేతలు పంజాబ్ పక్షాన ఉన్నారో, కేంద్ర పక్షాన ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ బిల్లును పూర్తిగా పంజాబ్ వ్యతిరేకం అని అభివర్ణించారు. కేంద్రం ప్రతిపాదించిన ప్రకారం అండమాన్ నికోబార్, దాద్రా, నగర్ హవేలీ, దమన్ దీవుల, చండీగఢ్ కూడా ఆర్టికల్ 240 కిందకు రావచ్చు. అంటే చట్టసభ లేకుండా నేరుగా రాష్ట్రపతి ఆదేశాలతో నడిచే యూనియన్ టెరిటరీగా మారే అవకాశం ఉంది. ఈ బిల్లు త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో టేబుల్ పై ఉండే అవకాశం ఉంది. చండీగఢ్ కోసం పంజాబ్ లో ఆగర్భ శత్రువుల్లాంటి 3 పెద్ద పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ ఏకతాటిపైకి వచ్చాయి. మొదటిసారి ఒకే మాట మీద నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాయి. కేంద్రం తెస్తున్న ఈ బిల్లు ఏ దిశగా వెళ్తుందో తెలియదు, కానీ పంజాబ్ మాత్రం స్పష్టంగా చెబుతోంది, చండీగఢ్ మా హక్కు, దానిని వదులుకునేందుకు అసలు రాజీ పడబోమని తేల్చి చెప్పింది.